కులపుత్ర అదే కదా. హాయ్ మా మామగారు శశిధర్ వర్మ వెంకటేశ్వర రాజు అన్నగారు. వెల్కమ్ బ్రో. క్షత్రియ సంఘము వనభోజనాలకి ఆహ్వానం అందరికి. మా రామచంద్ర అన్నగారు అవుతారు. ఇంతకుముందు ఎప్పుడు చూసినట్టు గుర్తుందా? ఓ ఆ రోజు కళ్ళు తాగిన నైట్ షిఫ్ట్ చేస్తే తెలుస్తుంది నీకు. గుడ్ మార్నింగ్. సో ఇవాళ క్షత్రియ కార్తీక వన మహోత్సవం ప్రోగ్రామ్కి ఆహ్వానం అందింది. సో లెట్స్ గో అండ్ మీట్ సమ్ పీపుల్ దేర్. ఓయ్ ఏం గో బనానా ఒరే సాదా. Hey guys, good morning, welcome back to our channel. సో ఇవాళ మనం రాజంపేట వెళ్తున్నాం. అక్కడ బ్యాచ్ కూర్చోని చూసినారా? వస్తావరా? Hey guys, good morning, welcome back to our channel. సో ఈరోజు మనం రాజంపేట వెళ్తున్నాము, ఎందుకంటే అక్కడ క్షత్రియ వన భోజన కార్యక్రమం జరుగుతుంది. సో ఇవాళ అక్కడికి వెళ్ళి లెట్స్ డూ సంథింగ్. ఇక్కడ ఒక ఆమె వెళ్ళిపోయింది లోపలికి. ఓ ఫిన్నే, గుడ్ మార్నింగ్ ఫిన్నే. ఆడేం ఏం చేయట్లేదు, ఊరికి భోజనం పెట్టి పంపించారు. క్షేమంగా పోయి రావంగా రావాలంట. పట్టుకో. దేవుడా, ఈ రోడ్ మాఫియా నుంచి నన్ను కాపాడు. ఈ ఫ్యూల్ రేట్లు పెరుగుతున్నాయి కానీ రోడ్లు బాగుపడట్లేదు. ఎలా అబ్బా? ఆల్మోస్ట్ వచ్చేసాం, ఫ్యూ మినిట్స్ అవే. ఈ ప్రాంతంలోనే పురాతన శివాలయం ఉండేది. కొంతమంది స్వార్థం వల్ల తెగిపోయిన డ్యామ్ ఎన్నో ప్రాణాలని మరియు ఇక్కడున్న పురాతన టెంపుల్ని కూడా తుడిచిపెట్టుకుపోయింది. బాగున్నారా? పవర్ఫుల్ కులపుత్ర అదే కదా. తెలియదు ఏమో. మా మామగారు శశిధర్ వర్మ, అద్దెపల్లి శశిధర్ వర్మ ప్రోగ్రామ్. వెంకటేశ్వర రాజు చమర్తి వెంకటేశ్వర రాజు అన్నగారు. వనభోజనాలకి ఆహ్వానం అందరికి. కార్యక్రమం విజయవంతంగా నడిపిస్తున్నారు మీరు. దానికి కారణం మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం అండి. వావ్, అన్బిలీవబుల్. తాతగారు పెద్దగారు పురుషోత్తం రాజు గారు. హలో తాతగారు. 40 years నుంచి ఈ పరిసరాలు అంతా బాగా తెలుసు. ఇది ఎట్లా కొట్టుకోమని మంచి యూట్యూబర్. యూట్యూబ్ లో ఈ తాతని ఇంతకుముందు ఎప్పుడు చూసినట్టు గుర్తుందా? ఓ ఆ రోజు కళ్ళు తాగిన మీరు. హాయ్, హలో, నైస్ టు మీట్ యూ. హే గైస్, టైం ఆల్మోస్ట్ 11 అయింది. 27 హోమగుండాలతో రుద్రాభిషేక సుదర్శన చండీ యాగం ఇప్పుడే పూర్తయింది. అది ఎక్కడ? చెయ్యేరు నది ఒడ్డున. ఇప్పుడు సభా ప్రాంగణంకి వెళ్ళి కల్చరల్ యాక్టివిటీస్ అండ్ పక్కనే ఫుడ్ స్టాల్ ఉంది. లెట్స్ హ్యావ్. మేము ఇంటర్వ్యూ అనట్లేదు, దీన్ని తుంటర్వ్యూ అంటున్నాం. ఎందుకంటున్నాం అనేది మీకు ఈ స్కిట్ తర్వాత అర్థమవుతుంది. నమస్కారం. నమస్తే అయ్యా, ఎవరు నువ్వు? ఇప్పుడు యమధర్మరాజుల వారు వస్తున్నారు. చక్కని కోలాటాలు, మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఇవన్నీ కూడా మీకోసం ఏర్పాటు చేశారు. అందరూ కరతాళ ధ్వనుల వరకు ఒకసారి మరి చప్పట్లతో వారిని
చక్కగా ప్రోత్సహించండి. మరి చప్పట్లే మాకు దుప్పట్లు కళాకారు. ఇంత ఘనంగా ఈ సభను నిర్వహించినటువంటి జగన్మోహన్ రాజు గారు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. క్షత్రియ బంధువులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి క్షత్రియ సంస్కృతి సాంప్రదాయాలని, ఐకమత్యాన్ని, అనుబంధాన్ని పెంచుకుంటూ సమాజంలో క్షత్రియుల పట్ల గౌరవం పెరిగేలా మీరందరూ కూడా సంఘీభావాన్ని తెలిపి మా పండుగలను కూడా ఘనంగా జరుపుకుంటామని నిరూపించిన మీకు అందరికీ, ప్రతి ఒక్కరికి పెద్దలైతే పాదాభివందనం, పిల్లలైతే వందనాలు. ఎల్లప్పుడూ ఇదే ఐక్యతని పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఉద్వేగాలకు అతీతంగా మనమంతా ఒక్కరము అనేటటువంటి ఒక పండుగ జరుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ కూడా రాజకీయ సభలు కాదు, ర్యాలీలు కాకుండా మనమందరం కూడా బంధువుల తర్వాతే ఏదైనా అనేటువంటిది నిరూపించడానికి ఒక పండుగ ఉంటే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో పెద్దలందరూ కూడా అందరము సమానమే, ఇక్కడ అందరము మీతో పాటు కూర్చునే వాళ్ళమే. అందరూ కూడా ఒకటి బాగా చేద్దామని ఒక తాటిపైకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆలోచనలతో మొదటిసారిగా మన ప్రాంతంలో ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఏదైనా లోపాలు ఉండి అసౌకర్యానికి లోనై ఉంటే కనుక దయచేసి అందరూ కూడా ఇది ఇంట్లో జరిగినటువంటి తప్పుగా భావించి అందరూ కూడా క్షమిస్తారని మరొకసారి మీ అందరినీ వేడుకుంటున్నాను. ఇక్కడ క్షత్రియుల సంఖ్య ఎక్కువగా ఉంది, బలం ఎక్కువగా ఉంది. ఎందుకో వెనకబడిపోతున్నాం. మళ్ళీ మన కాలం స్టార్ట్ అయింది. మనం బలపడుతున్నాం. మనం మన సమాజానికి ఆదర్శం కాబోతున్నాం. అందుకు కావలసినటువంటి సామాజికంగా చాలా మంది క్షత్రియ పెద్దలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరం కూడా కలిసికట్టుగా ఉంటాం. క్షత్రియుల యొక్క హక్కులను, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను కాపాడుకుందాం. అలాగే మనము మిగతా కులాలందరికీ ఆదర్శంగా ఉంటూ గతంలో ఏ విధంగా అయితే క్షత్రియులు సమాజ రక్షకులుగా ఉన్నారో అదే పాత్రను భవిష్యత్తులో కూడా రాయలసీమలో ఉన్నటువంటి మన క్షత్రియులందరం కూడా కోస్తా ప్రాంతాల్లో ఉన్నటువంటి మన పెద్దలు వచ్చారు, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తామని మీ అందరినీ మరొకసారి వేడుకుంటూ, ఇవాళ ఈ ప్రోగ్రాం మొదటిసారి అనుకున్న తర్వాత సమయం చాలా తక్కువైంది. పెద్దలందరినీ ఆహ్వానిస్తామంటే కనుక ఏ రోజు చూసినా ఎక్కడో దగ్గర ప్రోగ్రాములు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వచ్చే సంవత్సరం మా పెద్దలందరూ అనుమతిస్తే, రాజంపేట, కొట్టూరు క్షత్రియ పెద్దలందరూ కూడా అనుమతిస్తే కనుక ఇక్కడ ఇవాళ మొదటిసారి అనుభవం వచ్చింది. మంచి ప్రాంతంలో రాయలసీమ వ్యాప్తంగా ఇంత హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా మనం ఒకసారి వచ్చి చూసాం. ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసింది. దీన్ని మరింత డెవలప్ చేస్తూ రాయలసీమ వ్యాప్తంగా ఒక మంచి కార్తీక వనభోజనాన్ని మనం ఇక్కడ అరేంజ్ చేసుకునేదానికి అనుమతిస్తే కనుక మనం అందరం కూడా మళ్ళొక్కసారి కలిసి జరుపుకుంటామని మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున హాజరై ఈ సమావేశాన్ని దిగ్విజయం చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికీ అందుబాటులో ఉండేదానికి పెద్దలందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఏ సమస్య వచ్చినా కానీ ఆఫీసులు తట్టండి. ఇవాళ ఇంతకుముందు అయితే కనుక సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మన పెద్దలందరి సహాయంతో ముఖ్యంగా ఇక్కడ మనం ఒక పేరును తలుచుకోవాలి. వాడే మన మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు గారు ఇవాళ మన ముఖ్యమంత్రి సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్నారు. నా కోసం అయితే రాయలసీమలో ఒక వ్యక్తి కావాలి, ఒక మంచి నాయకుడిని కావాలి అని నా ఎదుగుదలకు మొదటి నుంచి చివరి వరకు వెనకలుండి ప్రోత్సహించినటువంటి సత్యనారాయణ రాజు గారికి మీ అందరి కరతాళతల ద్వారా రాయలసీమలో మన ప్రాతినిధ్యం కావాలి అని చెప్పి
ప్రోత్సహించి ఇంతవరకు తీసుకొచ్చినటువంటి వారిని వారి సమక్షంలో ఈ పండుగ జరుపుకోవాలనుకున్నాం. కానీ వారి తరఫున మా అన్న రామరాజు గారు ఏపీఐఎస్ చైర్మన్ గారు వచ్చారు. కాబట్టి ఒకసారి అన్నకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. అలాగే మన క్షత్రియ పెద్దలు కనకరాజు గారు ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ఒకరోజు ముందుగా వచ్చి మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు. అలాగే మా అన్న ఇంకొకరు కొట్టుముక్కల రఘురామకృష్ణరాజు గారు క్షత్రియ పెద్దలందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు కార్తీక వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రాజు గారు కానీ, అదేవిధంగా శ్రీనివాసరాజు గారు కానీ, ప్రతాప్ రాజు గారు కానీ సన్మానిస్తున్నారు. ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న క్షత్రియ తేజాలని, క్షత్రియ సహోదరులందరినీ కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచే మైగ్రేట్ అయ్యి వెళ్ళారు. వైజాగ్ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఇతర రాష్ట్రాలు వెళ్ళినా, ఇతర దేశాలు వెళ్ళినా, వెస్ట్ ఈస్ట్ వైజాగ్ హైదరాబాద్ లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మన ప్రపంచంలో ఎక్కడ జరిగినా క్షత్రియ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వరరాజు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పుట్టించిందైతే మా నాన్నే, కానీ మా నాన్నగారు కాలం చెందిన తర్వాత మా అమ్మాయి నన్ను ముందు తీసుకెళ్ళింది. నాకు రిజల్ట్ వచ్చిన వెంటనే మా ఊరి ప్రజలందరూ ఎంతో ఆనందంగా నాకు వెంటనే ఎక్కడెక్కడ ఉన్నా కానీ కాల్ చేసి అభినందించారు. అది చేసినందుకు ఈ రోజు నెక్స్ట్ మళ్ళీ పరీక్షలు వస్తే కూడా వాళ్ళు సపోర్ట్గా నిల్చున్న మా మునకాలపల్లి ప్రజలకు కూడా నాకు ఎంతో అభినందనలు. మా ప్రిపరేషన్కి మూలస్తంభంగా నిలిచింది మా అమ్మ. అక్కడ మధ్యలో కూర్చొని ఎంతో నవ్వుతుంది ఆనందంగా ఈరోజు సన్మానం చేస్తుంటే. కాబట్టి జగన్మోహన్ రాజు, జై శ్రీనివాసరాజు. ఇప్పుడు జనసేన పార్లమెంట్ అధ్యక్షులు రాజంపేట అధ్యక్షులు శ్రీనివాసరాజు గారిని ప్రసంగించాలని కోరుతున్నాను. జై క్షత్రియ బంధువులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి జై క్షత్రియ ఇందులో అట్ట రావాలి మరి. ఆ నెడలో తట్టుకున్నావా?